నమస్తే మా గుడ్ మార్నింగ్. నేను నైట్ ఎర్లీగా పడుకొని పొద్దున్న ఎర్లీగా లేద్దాం అనుకున్నాం కదా. పడుకునే ముందు మమ్మీకి ఒక 10-15 నిమిషాలు మాట్లాడి తిట్టిపించుకుందాం అనుకున్నాం కదా. ఆ 15 నిమిషాల కాల్ కాస్త దగ్గర 2 గంటలు. ఆ 2 గంటలు మమ్మీ డాడీతో కాల్ మాట్లాడి పడుకోకుండా మళ్ళీ 1 గంట సేపు తమ్ముని గంతో కాల్ మాట్లాడినా. సో అట్లా చూస్తుంటే మైండ్ ఇంకా యాక్టివ్ గానే ఉంది కాబట్టి సడన్ గా టైం చూస్తే పొద్దున 4 అవుతుండే. సో పడుకోవడానికి సమ్వేర్ అరౌండ్ 4:30 అయింది. అప్పుడు పడుకొని 11:30కి లేచిన. ఇగో లేచి ఇప్పుడే ఫ్రెష్ అన్న మంచి పడుకొని లేచిన. బాడీ అంతా మంచి రిలాక్స్డ్ ఉంది. అందుకే ఇగో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నా. ఈ రోజు పనుల గురించి చూస్తే చేయాల్సిన పనులు ఇప్పుడు బానే ఉన్నాయని చెప్పి ఓవర్వెల్మింగ్ గా ఫీల్ కాకుండా మైండ్ కొంచెం రిలాక్స్డ్ ఉంచి ఒక్కొక్క పని మెల్లమెల్ల చేసుకుంటూ పోదాం. లెట్స్ గో. హలో. ఒక 2 గంటల నుంచి పని చేసుకుంటుండే. ఇట్స్ అబౌట్ 3 PM రైట్ నౌ అండ్ ఐఎమ్ హంగ్రీ బర్డ్. రైస్, పనీర్, పెరుగు ఇచ్చిపాడు. నథింగ్ ఎల్స్ ఇన్ మై మైండ్ రైట్ నౌ. ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టుకోవాలి, కర్రీ పెట్టుకోవాలి, తినాలి, ఇచ్చిపడేయాలి, అంతే. Soon after. Many hours later. It's 6:55 PM right now and ఇంకొక 5 నిమిషాలలో మనకు ఒక పాడ్కాస్ట్ ఉంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం మెయిన్ సంజీవ్ శ్రీరామ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 years ముందు ఈ US మాస్టర్స్ ది ప్రాసెస్ ఎట్లా నావిగేట్ చేయాలని చెప్తుండే. ఐ థింక్ తెలుగులో ఎండ్ టు ఎండ్ మొత్తం ఇట్లా స్టార్ట్ చేసింది మనమే. బట్ అరౌండ్ ఆ టైంలోనే నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు వేరే క్రియేటర్స్ ఉంటుండే. దాంట్లో వన్ ఆఫ్ ద క్రియేటర్ మనోడు ఒకటి షణ్ముఖ్ రామన్ ఉంటాడు. నాకు గుర్తున్న దాని ప్రకారం మనోడు నాకంటే ఒక సెమిస్టర్ ముందే US కి వచ్చాడు. మనోడు క్లెమ్సన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటా అండ్ ఇంగ్లీష్ లో వీడియోస్ పెడుతుండే. సో నార్మల్ గా నేను ఎవరైనా మంచి వాల్యూ కాంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆడియన్స్ టైం కి వాల్యూ ఇస్తున్నారు అన్నట్టు నాకు ఎవరైనా క్రియేటర్స్ కనిపించినారు అనుకో, ఎస్పెషల్లీ మన నీష్ లా, మన డొమైన్ లా వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్లా తక్కువ సబ్స్క్రైబర్లా ఇదంతా చూడకుండా నేను ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేసి కొంచెం పరిచయాలు పెంచుకుంటా. సో అట్లా ఒక 3 ఏళ్ల ముందు ఒక 4-5 కొంచెం వాల్యూ ప్రొవైడ్ చేసే కాంటెంట్ ఎవరైతే పెడుతుండేనో వాళ్ళందరితో కొంచెం పరిచయాలు పెంచుకొని అప్పట్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. అది చాలా రోజుల నుంచి యాక్టివ్ లేదు, అది వేరే విషయం అనుకో. బట్ పాయింట్ ఏంటంటే మన షణ్ముఖ్ గాడు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఏం వీడియోస్ పెట్టలేడు అండ్ ఇప్పుడు మళ్ళీ మనోడు కమ్బ్యాక్ ఇస్తున్నాడు. సో అండ్ దానికోసం ఈస్ ప్లానింగ్ టు రెజ్యూమ్ హిస్ పాడ్కాస్ట్ సిరీస్ అండ్ ఇది రీస్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి పాడ్కాస్ట్ ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి నన్ను గెస్ట్ లాగా ఇన్వైట్ చేసిండు. ఇప్పుడు 7 కి మనకు కాల్ ఉంది. సో డైరెక్ట్ రెడీ అయిపోయి సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. రైట్, సో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది పాడ్కాస్ట్ రైట్ నౌ. మనం పాడ్కాస్ట్ అయిపోయినాక కలుద్దాం, మళ్ళీ ఇచ్చి పడేద్దాం. ఆల్ రైట్, సీ యా. 1 hour later. ఆల్ రైట్, టైం 8:30. ఇప్పటిదాకానే పాడ్కాస్ట్ అయిపోయింది అండ్ ఐమ్ హంగ్రీ రైట్ నౌ. ఆల్సో దేర్ ఇస్ సమ్ స్టఫ్ దట్ ఐ వుడ్ కంప్లీట్. ఫస్ట్ పోయి తిందాం. మన రూమ్మేట్ బాయ్ బయట నుంచి ఏమో తీసుకొచ్చిండు, మంచిగా తినేసి పని చేసుకుందాం. వి హావ్ సమ్ చికెన్ నూడిల్స్. దిస్ ఇస్ నైస్. Moments later. Dude, it's 11 PM. I'm so pissed off and angry because I am not eating healthy from the last couple of days and I'm not going to gym from the last 3 days. I want to start going to gym from last week, right? Monday ఒక రోజు పోయినా, మళ్ళీ Saturday వచ్చేసింది. Gym లేదు. I know I was occupied in some other stuff and all, but it feels so wrong. I don't feel good at all. This is not right. I'm so angry, bro. Relax. I just have to go to gym. ఏందేమో ఎట్లుంది పరిస్థితి? ఏం లేదు, ఇట్లా వచ్చినా జస్ట్ ఫేస్ వాష్ చేసుకుందామని మీరలా వేసుకుంటుండే, చూడంగానే ఇగో ఇట్లానే అనిపించింది. చూడు అని జిమ్ పోకుండా హౌలాన్ లెక్క ఎట్లా ఉంటుండో, మ్యాక్రోస్ కౌంట్ వేసుకుంటుండా, అది కూడా లేదు. ఏం చేస్తుండే మరి? స్క్రిప్ట్ ఎడిటింగ్ అనుకుంటా ఇంట్లోనే కూర్చుంటుండు. దాంతో పాటు జిమ్ కూడా పోవాలి కదా. ఏందన్నట్టు నీ బాధ? కొంచెం పొద్దున్నే లేవాలి కదా, టైం దొరుకుతుంది కదా. ఏం చేస్తున్నావు మరి? ఇట్లా మత్తులో ఉండుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయలేము కదా ఇట్లుంటే. వాట్ హ్యాపెన్ టు యువర్ MVP మైండ్ సెట్ మావా? వాట్ హ్యాపెన్ టు యూ? గెట్ బ్యాక్. వాట్ హ్యాపెన్? నీకే ప్లీజ్ అరే దండాలరా సామే ప్లీజ్. ఓ బాణం గుచ్చుకుంది, నా కోపానికి బాణం గుచ్చుకుంది కరెక్ట్ గా. ఐ థింక్ ఈ బాణంతో నీ బాస్ ఇస్ ట్రైంగ్ టు సే మీ సంథింగ్. అదే జిమ్ అని చెప్తున్నా, అంతే, ఏం లేదు. రేపటి నుంచి పోతున్నాం, రేపు సండే బట్ స్టిల్ పోతున్నాం, అంతే. వీఆర్ గోయింగ్ టు జిమ్ టుమారో. హలో ఫ్రెండ్స్, ఐ జస్ట్ మేడ్ పీస్ విత్ మై ఇన్నర్ సెల్ఫ్ అండ్ ఐమ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ మ్యాన్ నౌ. మంచిగా డే స్టార్ట్ చేయాలి అంటే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ తినాలి కదా. సో లెట్స్ మీల్ ప్రెప్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ టుమారో. లెట్స్ డూ దట్. మేక్ ఓవర్ నైట్ ఓట్స్. మంచిగా వారానికి సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. విధి ఆడుతుంది మా నాతోని ఒక వింత నాటకం. చాలా కష్టపడి ఓవర్ నైట్స్ ఓట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ డబ్బాలు సెట్ చేసిన. అక్కడ కబోర్డ్ లో నుంచి ఒక్కొక్కటి కష్టపడి వెతికి అన్ని డబ్బాలు ఓపెన్ చేసి కడిగి తూడ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అట్లనే పోయి పాలు పెరుగు తీసుకొచ్చి ఫైనలీ ఓవర్ నైట్ ఓట్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ డబ్బా తీసుకొచ్చిన. ఓపెన్ చేసి చూస్తే దీంట్లో ఏం లేవు. ఈ రోజు మనం ఒక్క పని చేద్దాం అనుకున్నాం, అది కూడా అయితలేదు, చేయనిస్తలేరు. ఈ ప్రపంచం నన్ను ఆపేస్తుంది. అందుకే అంటున్నా, ఈ విధి ఆడుతుంది నాతో ఒక వింత నాటకం. Much later. బట్ సంథింగ్ ఈజ్ ఆఫ్ రా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్. A few minutes later. మా బ్రెయిన్ కొంచెం పని చేయాలని చెప్పి మళ్ళీ కొంచెం తిన్నా. బేసిక్ గా ఆకలి అయితే లేకుండే, బట్ ఒక రకంగా స్ట్రెస్ ఉన్నా కాబట్టి స్ట్రెస్ ఈటింగ్ చేసిన. రైస్, ఉసిరికాయ పచ్చడి అండ్ ఆమ్లెట్ సెట్ బాగుంది. అండ్ టైం ఇప్పుడు 11:30 అవుతుంది అండ్ ఐ డోంట్ వాంట్ స్లీప్ రైట్ నా. నా మైండ్ ఇప్పుడు ఆల్రెడీ పిస్డ్ ఆఫ్ ఉంది కాబట్టి నాకు నిద్ర పట్టదు. ఈ రోజు
బికాస్ మధ్యాహ్నం సాయంత్రం కొంచెం పని చేసినా బట్ స్టిల్ నాకు నిద్ర పట్టదు 100% గ్యారంటీ. సో ఈ రోజు నా డోపమిన్ కోటా నింపాలి అంటే ది ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ డూ రైట్ నౌ ఇస్ వర్క్. పని చేసి ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్ర వచ్చేదాకా పని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన గోల్ అదే. సో ఐమ్ జస్ట్ గonna స్టార్ట్ వర్కింగ్ అండ్ ఐమ్ గonna వర్క్ ఫర్ సమ్ టైమ్ నౌ. ఐమ్ లిటిల్ బిట్ డిజీ ఆల్రెడీ. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి ఉంది, చాలా భారంగా ఉంది. హోప్ఫుల్లీ కొంచెం పని చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది, హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకుంటున్నా. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ మైండ్ లో ఇంకొక సైడ్ ఏం నడుస్తుంది అంటే ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకు కష్టపడు, పని చేసుడు ఎందుకు, లైట్ తీసుకురావి, మంచి పండుకో అని చెప్పి ఇంకొక సైడ్ ఆల్రెడీ అంటుంది. బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు మేక్ హిమ్ టేక్ ఓవర్. నాట్ టుడే, నాట్ నౌ. ఇచ్చి పడేద్దాం అంతే, పని చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఆల్సో నేను మళ్ళీ కొంచెం మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. All right, let's go do some work. 3 hours later. Namaste bhai or Veno. It's almost 3 in the morning and I'm a little bit happy bird right now. I feel good because last ఒక 2-3 గంటల నుంచి పని చేసుకుంటున్నా కాబట్టి. This is amazing. This is nice. I feel great. Now I can go peacefully sleep. పడుకుంటా, రేపు లేస్తా. రేపు మార్నింగ్ లేవంగానే ఎడిటర్ తో కాల్ ఉంది, అది కూడా సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఈ రోజు నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, నేర్చుకున్నది అనే దానికంటే ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నది అనొచ్చు. ఫస్ట్ ది పని చేయకపోతే నాకు నిద్ర పట్టదు. సెకండ్ ది నేను మెడిటేషన్ చేయాలి, లేకపోతే నాకు ఖరాబ్ అవుతున్న దిమాగ్కి నేను చేస్తున్న లొల్లికి ఎప్పుడో అవుట్ అయిపోతుండే. సో మిర్రర్ లో నాతోనే మాట్లాడుకుంటూ చాలా కష్టపడి ఫైనలీ ఐ మేడ్ పీస్ విత్ మై సెల్ఫ్ అండ్ ఆ కంపాషన్, కైండ్నెస్ అండ్ డ్రైవ్ అలాగే ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.